ఆ వెంకటేశ్వర స్వామి వారి దర్శనమే దశావతారముల యొక్క దర్శనం. ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత అని భవిష్యోత్తర పురాణం. ఆయనని దేవతలెవ్వరూ చెక్కలేదు, విశ్వకర్మ చెక్కలేదు, తనంత తానుగా నిలబడినటువంటి మూర్తి. అటువంటి మహానుభావుడు ఏ చేతితో దశావతారాలలో ఉద్ధరించాడో ఆ స్వామి దర్శనమే దశావతార దర్శనం. నన్ను చూడకుండా ఉండలేనని వాడు పెట్టి సర్దుకుంటున్న దగ్గర నుంచి పొంగిపోతూ ఆ ట్రంకు పెట్టి తల మీద పెట్టుకుని ఆ చంటి బిడ్డని చంకలో పెట్టుకుని ఆఖరికి రూమ్ తీసుకోవడం కూడా చేతకాక రోడ్ల మీద పడుకుని చెట్ల కింద నిద్రపోయి ఉచిత దర్శనంలో 23 గంటలు నించుని పెట్టిన పులిహార తిని పిల్లాన్ని చంకలో పెట్టుకుని భార్యని చేత్తో పట్టుకుని గోవిందా అంటూ నా వంక చూసి ఇచ్చిన ఒక్క లడ్డు గోటితో కూడా గోకి నోట్లో వేసుకోకుండా నలుగురికి పంచిపెట్టి అప్పుడు తాను కళ్ళకత్తుకు తిని గడ్డం చేసుకున్నవాడున్నాడే, ఆ అమాయకుడైనటువంటి భక్తుడు పరమ ధార్మికంగా తనకున్న 2 ఎకరాలతో బతుకుతున్నవాడున్నాడే, వాడు తెచ్చిన హుండీలో వేసిన పావలా కాసు వెతుక్కు తీసుకుంటారట.